హాయ్ ఫ్రెండ్స్, ప్రేక్షక దేవుళ్ళందరికీ మా మర్విన్ వీడియోస్ తరపున శుభాకాంక్షలు. మా ఛానల్ని ఇప్పటి వరకు చాలా బాగా ఆదరించారు. ఇక ముందు కూడా అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నారు కానీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయట్లేదు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, బెల్ని కూడా ప్రెస్ చేయండి. ఇక ముందు వీడియో ఎట్లా ఉంది అనేది చూడండి. అక్క పొద్దు నుంచి ఫోన్ పట్టుకుని ఉన్నావు, ఏమైనా పని చేసినావా అనే? బోల్ తోముతున్నా కదా, వచ్చి బోల్ కడగచ్చు కదా. ఏందే, నాకు అసలే ఎగ్జామ్స్, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు, నీ పని నువ్వు చేసుకో. ఎగ్జామ్స్ అయితే బుక్కులు పట్టాలే కానీ ఫోన్లు ఏం చేస్తానవే నువ్వు? నేను ఫోన్ ఏమి అట్టి కొట్టుకుంటే కూర్చోలేదే. నా ఫ్రెండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని పంపింది, అవే చూస్తున్నా. పని చేయబుద్ధి లేకపోతే సపడే కూకో. నువ్వు నాకే ఏందే ఎదురు చెప్పేది? క్వశ్చన్ పేపర్ చదివేదాని అయితే ఫోన్లో వాడు ఎందుకు నవ్వుతానే ముసి నవ్వులన్నీ? నువ్వు ఏం చదువుతానో ఏం చేస్తానో ఫోన్లో నాకు మాయర్కే. ఏందే నీకు ఎరుకునేది? ఊకుంటే బాగా చేస్తాను. పని చేస్తే చేయలేకపోతే సపరేట్గా నువ్వు కూడా ఊకో. నాకు ఎగ్జామ్స్ నేను చెప్పినా కదా, పని చేసేది తక్కువ, నా ఇది లొల్లికి వచ్చేదో ఎక్కువ. ఏమైనా పని తప్పించుకోవడానికి ఫోన్ పట్టుకొని కూర్చుంటావు, బాగా కొడుతున్నావేనే. ఏమన్నా నువ్వేం పని చేసినావు? ఈ బోల్డ్ తోయినవచ్చు అంతే కదా. అమ్మ చూడమ్మా, నేను పని చేస్తా అంటే వచ్చి బోల్ కడగలేదమ్మా, చేతిన ఎత్తలే ఫోన్ పట్టుకొని కూర్చుంటా. అదే ఏం పని చేసిందే? నాకు ఎగ్జామ్స్ అని చెప్పిన కదా. ఏం ఎగ్జామ్? పొద్దున్న లేచి నుంచి ఫోనే పట్టుకున్నావు, ఫోన్లోనే ఉంది ఎగ్జామ్. బుక్ పట్టుకొని చదవాలి ఎగ్జామ్ ఉంటే. లేచి నుంచి ఏమన్నా పని చేస్తాను రోజు? అదే లేవబట్టే, అదే బోల్దో బట్టే, ఇల్లు పట్టే, ఇంకా దాని మీద మర్రబడతానవా? పోతే బడేందో అత్తే ఇల్లేందో. చిన్న వరకు ఉన్నంత బుద్ధి లేదా నీకు? ఇంకెప్పుడు వస్తుందా నీకు బుద్ధి జ్ఞానం? ఎత్తోలో పెరిగినావు. ఏందమ్మా ఊకే నువ్వు నన్నే తిడతావు? ఫోన్లో ఏమన్నా అట్టుకొచ్చుతానా? నా ఫ్రెండ్స్ నాకు క్వశ్చన్స్ పంపిరు, ఇవి చూసుకుంటా ప్రిపేర్ అవుతా. ఏమైనా నువ్వు దాన్ని ఏమన్నా నన్నే తిడతావు? ఇన్ని రోజులు పని చేసింది అంత పోయిందానే నేను? నన్నే తిట్టు ఏమోనే, నీ కథ నాకు తెలుస్తలేదు. నీ చదివేందో నీ పడేందో, ఏ చదువుతానో ఏందో, లేస్తేనే ఫోన్ మాట్లాడతాను. అమ్మ అది ఇంకా ఫోన్ సైలెంట్లో పెడతాంది, మళ్ళీ గుసగుసలు పెడతాంది, మళ్ళీ ఫోన్లో చూసుకొని నవ్వుకుంటుంది ఎట్లా పడితే అట్లా ఒక్కతే. నీకు నువ్వే నవ్వుతాను, నీకు నువ్వే మాట్లాడుకుంటాను. ఇటీ ఫోన్ ఇటీ. ఏం లేదమ్మా, మా ఫ్రెండ్స్ క్వశ్చన్స్ పంపిరు, ఊకే మీరు నన్ను ఒరియా గురించి చదువుకోవాలి. ఎటు పోతానే? రూపాయలు ఇచ్చినావు? లేవు బిడ్డ, గవ్వే ఉన్నాయి అందుకే ఇచ్చిన. అగో గట్లంటే ఎట్లనే? ఫీజు అసలు ఇయర్కి లాస్ట్ డేటు 2000 కట్టాలి. ఇప్పుడు ఎవరు నడక రావాలి బిడ్డ, పైసలు లేవు నా దగ్గర. నాకు తెలియదు. ఇక నేను ఎగ్జామ్ ఫీజు కట్టపోతే నన్ను ఎగ్జామ్ రాయనియరు. నాకు ఇంకా 1000 రూపాయలు ఇయ్యి. నీతో గోసే ఉన్నదే. చిట్టి కానీ 1000 రూపాయలు దాచిపెట్టుకున్నా, ఇయ్యాలనే లాస్ట్ డేట్. వాళ్ళకి ఇయ్యపోతే ఏమంటారు చెప్పు? నువ్వేనా చిట్టికి చదవబెట్టుకో. నువ్వు నాకైతే ఫస్ట్ 1000 రూపాయలు, ఇంకా 1000 రూపాయలు ఇచ్చేదా కూకుంటుంది అట్లేదు. ఇక వాటు ఏ చిట్టికి ఏమైనా తెచ్చి కట్టుకోవచ్చు కానీ నాకు అసలే ఎగ్జామ్ ఫీజు. ఎగ్జామ్ అనుకుని ఉన్న పైసలన్నీ మింగు సచ్చేయడమేండో. నాకున్నది ఇప్పుడు గోస. అమ్మా ఎటో పోతానవేందే? అది 2000 అడిగితే 2000 రూపాయలు ఇచ్చినావు. నిన్న మొన్న నేను ఒక 1000 రూపాయలు ఇయ్యమ్మా అవసరం ఉన్నాయని చెప్పిన, ఇచ్చినావానే?
కైకిలి పైసలు అంటే డబ్బులు వేసుకొని పెట్టుకుంటివి, ఇప్పుడు అది అడగంగానే తీసుకొచ్చి ఇత్తివి. అది పైసలు పరీక్ష ఫీజు కడతాందా లేకుంటే అది ఏం చేస్తుందా అన్నది ఏమన్నా గమనించినవా నువ్వు? దానికి ఎరక నీకెరక పైసలు అనేసరికి మొత్తం తీసుకొచ్చి ఎవరివి. ఏమో బిడ్డ, ఆ కట్ట ఈ కట్ట అని చేసిన బిడ్డలు మంచిగా చదువుకుంటారా అని ఫీజులు కడతానా. మీరు చదువుతారా, మీరు పైసలు ఖర్చు పెడతారా, ఏం పెడతారో నాకు తెలియదు. ఇక ఎన్నడో మీ అయ్యేది వచ్చినట్టు నేను కూడా చస్తాయి అందులోకి. ఇక మీరు ఏం చెప్తారో చెయ్యరు, ఇక మీ ఇష్టం. అవు అదినే ఉన్నావా? ఏం చేస్తాను? ఉన్న పిల్లగా గిట్లా వచ్చినా అంత మంచిదేనా? మంచిగా వదిలే మాట్లాడే ముచ్చట నచ్చిన దా కూసో. వదిలే ఒక మంచి సంబంధం ఉన్నది, ఇద్దరు పిల్లలు పెళ్ళికి ఉన్నారు. ఏమన్నా చేసే ఆలోచన ఉన్నదా? అన్నో లేడా? మరి మంచి సంబంధం వచ్చినప్పుడు నీకు చెప్పకుండా ఉంటే మా మరిది మంచి సంబంధం ఎవరికో చూసిండు, నా పిల్లలకు కాదా నువ్వు అంటావని. ఓ మంచి సంబంధం ఉన్నది, మరి పెద్ద ఆమె చేద్దాం, మంచిగా ఉంటుంది, ఒకసారి అడుగు. ఇప్పుడు ఏడ చేస్తే పిల్లగా బుజ్జి చదువు ఉన్నది కదా, చదువు అయిపోయాక చెయ్యాలగ్గం. వాళ్ళు కూడా చదివిస్తానంటారు. అదే నువ్వైతే అమ్మాయిని అడగరాదు ఒకసారి. వాళ్ళు మంచోళ్ళు, మంచి కుటుంబం, మనకు దగ్గర వాళ్ళు, కావాల్సిన వాళ్ళు. కరెక్టే, కానీ ఇప్పుడు 6 నెలలు అయితే బుజ్జి చదువు అయిపోతుంది. మరి అడుగుతావా బుజ్జిని? 6 నెలల వరకు చేసుకుంటావా బిడ్డ అని అడుగుతావా? నేను వాళ్ళని ఆపుతా. మరి నేను బుజ్జిని అయితే అడిగి చూస్తా. చదువు అయిపోయాకనైతే లగ్గం చేయ పిల్లగా. నీ ఇష్టం, అదినే సంబంధం అయితే మంచిది. ఇక మా అన్న లేడు కదా, ఈ మందం అన్న సాయం చేయకుంటే ఎట్లా అని వచ్చిన. తర్వాతనైతే నన్ను బదనాం చేయద్దు. సంబంధం అయితే మంచిది, నాకు తెలిసిన ఆయనే, మన ఇంట్లో మనిషి అనుకో. ఇక సరే పిల్లగా, బుజ్జిని అయితే ఒక మాట అడుగుతా, కానీ ఇప్పుడైతే చెయ్య. 6 నెలలు అయితే చదువు అయిపోతుంది, అప్పటి వరకు అయితే లగ్గం చేస్తా. సరే వదిలే, మరి నీ ఇష్టం. ఇక సరే, ఈ ముచ్చట చెప్తామని వచ్చిన. సరే, మంచిది వదిలే. అవునే, ఎప్పుడు కాలేజీ బంద్ చేయమన్నా బంద్ చేయవు. ఇలా కాలేజీ బంద్ చేసి కలుద్దాం రా అని అన్నవింది. అది కిట్టు, నీతో ఒక విషయం చెప్పాలిరా. ఏంటి? మా అమ్మ అబ్బాయి ఎట్లా చెప్పాను నాకు అర్థమైతలేదురా. ఎట్లా చెప్తారే? నోరుతోడు చెప్తారు. ఈ టైంలో పంచులేసుడు అవసరమా? పంచులు కాకపోతే ఏంటి ముచ్చట? అబ్బా ఆగ్రా, నారంది నాకుంటే నీకో రంది. సరే చెప్పు, ముచ్చట చెప్పు. ఏం లేదురా, మా అమ్మకు ఎవరో మంచి సంబంధం ఉంది, నీ పెద్ద బిడ్డను వాళ్ళకి ఇచ్చి చెయ్యి, వాళ్ళు మంచోళ్ళు, అది ఇది అని చెప్పిర్రట. మా అమ్మ ఎగ్జామ్స్ అయిపోగానే ఇక లాస్ట్ ఎగ్జామ్స్ చదువులేదు, ఏం లేదు, అన్ని బంద్ చేసి పెళ్లి చేసుకోవాలి అని చెప్తాంది. నాకు మా అమ్మ అట్లా చెప్పగానే గుండెలో రాయెత్తేసినట్టు ఒకటేసారి జల్లు అన్నదిరా. దానికి నువ్వే అన్నావు? నేనేం చెప్పలే, నీతో మాట్లాడదామని సపరేట్ ఎక్కడి నుంచి వెళ్ళేసి వచ్చిన. అంటే ఇప్పుడు మీ అమ్మ సంబంధంతో పని చేసుకుంటావా? అబ్బా చేసుకునేటోన్న ఏది ఉంటే నీకొచ్చింది చెప్తారా? సరే, ఏం చేద్దాం చెప్పే. అబ్బా ఏం చేయను నాకు అర్థం కాక నీకు చెప్తే ఏం చేద్దాం చెప్పాను నన్ను అంటావు. ఇప్పటికే తలకే పని చెప్తలేదురా. సరే, నువ్వు ఎందుకే టెన్షన్ పడతాను? సపరేట్ పోయి మీ అబద్ధం మన ఇద్దరు ముచ్చట చెప్దాం. మా అమ్మకా? అప్పుడు మా అమ్మ నన్ను చంపుతుంది, అది చచ్చిపోతుంది. అమ్మో, ఈ విషయం నేను చెప్పి ఇప్పుడు. అరే మీ అవ్వకు చెప్పకపోతే మరి మన ఇద్దరు ముచ్చట ఎట్లా వెళ్తుంది? అబ్బా అది కాకుండా ఇంకేమన్నా ఆలోచన చెప్పురా. అది కాకుండా అంటే సరే, నువ్వైతే ఫస్ట్ ఎగ్జామ్స్ రాయి, దాని తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. అంతే అంటవా? మరి ఇంకేం చేస్తావు? మరి నాకు ఈ టెన్షన్తో ఎగ్జామ్ ఎట్లా రాసుడు నాకు మనసు పట్టదురా. నువ్వు అవన్నీ టెన్షన్లు పెట్టుకోకు. ఫస్ట్ మంచిగా చదువుకొని ఎగ్జామ్స్ అయితే రాయి, తర్వాత నేను చెప్తా కదా ముచ్చట. సరే సరే, లేట్ అవుతుంది, ఇక నువ్వు ఇంటికి పో. మరి మళ్ళీ లేట్ అయితే లేని ప్రాబ్లం. సరే, బాయ్. ఇది ఇంటికి పోయిందా లేదా మరి? సరే, ఫోన్ అయితే వేద్దాం. అక్క మొహం కనుక్కుంటుందమ్మా. హలో హలో, చేరుకున్నావానే? ఎవరు మీరు? హలో ఆంటీ, రాంగ్ నెంబర్, వేరే నెంబర్ ఇవ్వకపోతే నీకు భాష
కిట్టు బంగారం ఆహా. రోజు సెల్లు పట్టుకొని గందికి ఒత్తుకుంటూ కూర్చుంటుందా ఏం పని పాట లేకుండా కాలేజ్ అనుకుంటే ఇది ఏ పని చేస్తాడా అదైతే రాని ఇంటికి నువ్వు ఫోన్ ఆడ పెట్టి బిడ్డ అది అంతా పిలుస్తా పెద్ద బుజ్జి ఇక రావే ఏందమ్మా? కింద కిట్టు బంగారం అని ఉన్నది ఎవడాడు నా ఫ్రెండ్ అమ్మా. అమ్మ కాదమ్మా, ఫ్రెండ్ అయితే ఐ లవ్ యూ అని ఉంటుంది అని బంగారం అని మెసేజ్ చేస్తాడు అమ్మ. అమ్మ లేదు, అది అబద్ధం చెప్తాంది. నేను అట్లా ఏం చేయలేదు. ఇదే నీ కళ్ళు కప్పుతుందమ్మా, బయట ఎవరికైనా చూపెట్టుకో అమ్మా ఫోన్ తీసుకుపోయి. అదేం లేదమ్మా. నిజం చెప్పు ఎవడు వాడు అది కాదమ్మా. చెప్పే ఎవడు చెప్పు ఎవడాడు నా కొంప ముస్తాను వాయ నువ్వు చదువుతాను చదువుకు అంటాను ఆడ అప్పు ఈడ అప్పు చేసి ఆ కాకిలి వేసి పైసలు ఇచ్చుకుంటా నీకు అప్పు చేసుకుంటా పెడతాను నువ్వు చేసేది గిదానే అమ్మా ఆయన మంచోడే. మేమిద్దరం 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామమ్మా. నువ్వు అట్లా మాట్లాడు. ముందుకోకే నువ్వు పెళ్లి చేసుకుంటావా ఎవడు వాడు ఏం తెలుసా నీకు అన్ని ఏం తెలుసా పెళ్లి చేసుకుంటావు నువ్వు ఏం చేస్తా చూస్తాను నువ్వు నా కొంప ముంచుతట్టున్నది ఇంకా సినిమాకు ఫోన్ చేయి మంచి సంబంధం ఉన్నది అన్నాడు నేను ఎందుకు అని ఊకున్నా మంచి చదువుకుంటా అంది నా బిడ్డకి ఇప్పుడు లగ్గం ఎందుకు అని ఊకున్నా హలో మరిది గప్పట్ల మంచి సంబంధం ఉన్నది అన్నావు కదా మంచి రోజు ఉన్నాడు తీసుకొని రా వాళ్ళను నా పెద్ద బిడ్డకు లగ్గం చేస్తే ఇక సరేనయ్యా అద్దు ఎందుకు చెప్తాను ఇట్లా ఎందుకు చెప్తాను ఇట్లా ఇంకా పోరు ఎట్లున్నది నేను ఎట్లున్నా నువ్వెట్లున్నవే ఎందుకు ఇట్లా చెప్తానువే చదువు ఇదే నాన్న నీ చదువు మీద నీ మీద మన్నవాడా విడిచిపెట్టమ్మా, అక్కకి పెళ్లి చేస్తా అన్నావు. తెచ్చిన సంబంధం వేసుకోమంటుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి సంబంధం ఖాయం చేస్తే నేను బ్రతకలేను. ఈ విషయం కిట్టుకు చెప్పాలి. ఏదేమైనా ఇవాళ రాత్రికి ఏదో ఒకటి చేయమనాలి. ఇంట్లో ఎవ్వరు లేనట్టున్నారు కదా, సరే కిట్టుకు ఫోన్ చేద్దాం. హలో కిట్టు, ఎక్కడున్నావురా? ఇగో మా అమ్మ మా చిన్న కొడుకు ఫోన్ చేసింది. నువ్వట ఫోన్ చేసినావట కదా. నువ్వు ఫోన్ చేసిన విషయం తెలిసిపోయింది మా అమ్మకు. మా అమ్మ మంచి సంబంధం ఉంది, పెళ్ళి చేస్తా అని మా చిన్న బాబుకు సంబంధం చూడు అని ఫోన్ చేసింది. నాకు అవన్నీ తెలియదురా, నువ్వేం చేస్తావో ఏమో. మా చిన్న బాబు సంబంధం చూసేలోపు నువ్వు నికంచెం తీసుకుపోవాలి, లేకపోతే నేనేమైనా వేసుకొని చెప్తా. ఇవ్వలేనా? సరే, నేను అన్ని బ్యాగులు సర్దుకొని ఊరవతలకి వస్తాను, అక్కడికి రా. మా వాళ్ళు వండుకున్నట్టున్నారు, నేను రాసుకుంటున్నా అని చెప్పిన. సరే.
పోతుంది? లేదమ్మా. బయట కూడా లేదే. అమ్మ బాత్రూంలో లేదు, ఇక్కడ లేదే. సెల్ఫ్లో బట్టలు కూడా లేవు. బయట కూడా లేదా అది? అయ్యో అన్నంత పని చేసినవాయే బిడ్డ, నువ్వు పోతివాయే బిడ్డ, నువ్వు చదువునికి చదువు చేసినవాయే బిడ్డ. నేనేం చేస్తునే? నన్ను ముఖం ఎత్తుకొని తిరగకుండా చేసినావు కాదే. నేను ఇప్పుడు ఊళ్ళకి ఎట్లా ముఖం ఎత్తుకొని తిరగానే బిడ్డ? నీ చెల్లెనెవరు చేసుకోపోతారే బిడ్డ? ఆగే, ఒక్క నిమిషం ఆగే, నేను బాబాయ్కి ఫోన్ చేస్తా. ఆగే. నేనేం చేస్తునే? నా కనుడు పాడుగాను. అమ్మ ఆగే, బాబాయ్ వాళ్ళు అమ్మ ఆగే, అమ్మ ఆగే. నేను తెల్లారితే ముఖం ఎత్తుకొని తిరగానే బిడ్డ. ఆగమ్మా. హలో బాబాయ్, అక్క వచ్చిందా బాబాయ్ అక్కడికి? లేదు బాబాయ్, ఇంట్లో లేదు, అమ్మ ఏడుస్తుంది. సరే బాబాయ్. అది లేదు, ఆడ కూడా లేదు. అది వాడిని పట్టుకొని పోయినట్టుండదు, ఎవరినో పట్టుకొని. వాడు కిట్టుకాడు అని చెప్తే కాదే, వాడు నా ఇల్లు ముంచిండే. వాడు కిట్టుకాడు పాడు కాను. ఆగే ఆగే. నాకెవడా కూర్చున్నాడు వాడు కిట్టుకాడు. వాడి మీద మన్నువాడా ఎడిపోయింది అక్క. రాసుకుంటున్నా అన్నది బాబాయ్. మేము ఇట్లా ఒరిగినాం అంతే. మళ్ళా నాకు అటు సైడ్ తిరిగినాక అక్క కనిపించలేదు. మంచిగా ఉన్నదా ఇది? నేను మొన్న సంబంధం బంగారం వస్తుంది సంబంధం ఇస్తే మీ అమ్మినపాయ, మీ అక్కినపాయ, ఆడి పెత్తాను తంబాల దొరతాను. నేను పొద్దున నా ముఖం ఎట్లా చూపించాను ఊళ్ళే? మీకేంది ఆడోళ్ళు? మీరు ఎట్లా పడితే అట్లుంటారు. వాడు కిట్టుగాడు అంటున్నాయ్యా, మొన్న ఫోన్ చేసిండు. వారి మీద మన్నువాడా, వారి మీద దుమ్మువాడా. నా నెంబర్ అని పెట్టేసింది బాబాయ్. మళ్ళీ మెసేజ్లు ఉండే. కిట్టిగాడ టోపీ పెట్టుకుంటాడు, అక్క ఫోన్ లో ఫోటో ఉండే. వాని దొంగ పాడు చేయవాడు ఎక్కడ నుండి నేను మనలో ఫోన్ చేస్తాను. అరే అరే గా కిట్టిగాడ టోపీ పడినాడు చూడరా, ఆ బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో చూడరా వాడిని. చూడు కాబట్టి వాడిని నా బిడ్డ తీసుకుపోయినరా. వాడిని ఎక్కడ నేను కాడలు బిడ్డా వాడిని. నేను వస్తాను బస్ స్టాండ్ కాడి, నేను వస్తాను ఆవులే. ఇది మంచిగున్నదా ఇది? ఇప్పుడు నాకు చెప్పిలా ఇన్ని రోజులు చిన్న చిన్నగా అవుతా అంటే మీరు దాంట్లో మీరే పెట్టుకుంటే మరి బాబాయ్కి ఇట్లా అయింది కిట్టిగాడు అని నాకు చెప్పినా నువ్వన్నా? నేనే చెప్పిన అమ్మకు. మరి అమ్మకి చెప్తే ఏం చెప్తానమ్మా? అమ్మ కట్టులో నాకు నా ఇల్లు ముంచిండు వాడు. పెళ్లి చేద్దామంటే వినపోతి నీ ముఖం మీద నా ముఖం మీద మంచిగా తన్నిందా అవుతాడు పడ్డది. ఇప్పుడు ఈ ముఖం ఎట్లా చూస్తావు ఊళ్ళే? అమ్మ కొట్టింది. మరి ఆ కొట్టిన ముచ్చటని చెప్పినా నువ్వు నాకు? నువ్వు నాలుగు ముచ్చుతానే ఉండవే, నువ్వు మంచిగానే ఉండవే ఇంట్లో. నేనేం చెయ్యాలి చెప్పిన కదా అమ్మకు. అమ్మకు చెప్తే మరి బాబాయ్ కానీ ఊళ్ళోనే ఉంటుంది కాదు. నేను అవతల వాడకు బాబాయ్ ఇటే రావే ఇట్లా అవుతుందని నాకు ఒక్క మాట చెప్పావే బిడ్డ. అయ్యో ఇల్లు పుచ్చుకుంటారు కదనే, ఇల్లు తీస్తారు కదనే మొత్తం. నువ్వు ఏడోకు 4 లోకాలు వెళ్ళినట్టు ఇచ్చేది పోతుంది. ఇక ఏం జరగనట్టే ఉండు. కిట్టిగాన్ని దొరకబట్టి క్షణంలో దొరకబట్టి ఇంటికి తీసుకొచ్చి కాళ్ళేం తిస్తారు ఆ కొడుకు. నువ్వు వెళ్ళి పెట్టక ఇక ఏడోకు, ఎవరికి తెలియనట్టే ఉండుల్లి. అమ్మ నువ్వు క్యాజువల్గానే బయటికి వెళ్ళి ఏం జరగనట్టే ఉండుల్లి. మిగతాదంతా నేను చూసుకుంటా. సరేనయ్యా అయిపోయి ఇప్పుడు సరే అని ఏడితే ఏమవుతుంది అది? నువ్వు ఏడో క్యాజువల్గా ఉండు, ఏం జరగలేదు ఇంట్లో, ఏం నట్టు జరగనట్టే ఉండు. అట్లయితేనే ఏం కాదు. ఇక ఆటో స్టాండ్ కాడ పోయి ఎంక్వైరీ చేయాలి బిడ్డ. తెల్లారిసరికి మాత్రం మనం దొరకబట్టడం ఉంటారు, లేకుంటే నా ఇచ్చేది పోతా. వినయ్ ఇక నేను నమ్మి నీకు పెద్ద పని చేతిలో పెడతాను బిడ్డ. ఏం మాట వచ్చినా నా ఇచ్చేది పోతారు ఆ ఊళ్ళో, కనుక ఎత్తుకోలేకపోతా బిడ్డ. నాతో ఏ సాయం అయినా పొందరా మీరు, కానీ నాకు ఈ ఒక్క సాయం చేసి పెట్టారా. తెల్లారిసరికి కిట్టిగాడు దొరకాలే. నాకు ఇబ్బంది అవుతుంది రా, మాట్లాడలేకపోతాను రా బై. హైబీపీ వస్తుంది రా, ప్లీజ్ రా వినయ్. ఇక నిన్నే నమ్మి ఇక అబ్బా ప్లీజ్ రా, మీరు నాకు ఈ సాయం చేసి పెట్టాలరా.
వెల్కమ్ టు మర్విన్ వీడియో. ఎట్లుంది వీడియో? దీనికి పార్ట్ 2 కంటిన్యూటీ ఉందండి. పార్ట్ 2లో అమ్మ పరిస్థితి ఏంది, చెల్లె పరిస్థితి ఏంది, నేను పోయిన తర్వాత వాళ్ళు ఎదుర్కొనే అవమానాలు, ఫుల్ ఎమోషనల్. దీనికి ఇదే ఫైనల్ అనుకొని మీరు ఇబ్బంది పడకండి. మొత్తానికైతే మా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది ఇగో గిట్ల ఇట్లా కొట్టుర్రి. ఇట్లా కొడతా. గది. బాయ్ బాయ్.